కీర్తనలు 49 అధ్యాయం. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచుదును. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొన్నప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేల భయపడవలెను? ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులును పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయపూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. మరణం వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారినేలుదురు. వారి స్వరూపములు నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెనను వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు.